ఒక గల్లీ నాయకుడు, ఒక చిన్న స్థాయి నాయకుడు సీఎం దగ్గర ప్రశంసలు పొందాడు. ఎవరు అనే సంగతి అందరికీ తెలిసిందే. నిన్నగాక మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో రిజల్ట్స్ వచ్చాయి. నవీన్ కుమార్ యాదవ్ దాదాపు 25,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నదంతా హేమీలు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్గా దక్కించుకున్న సీటు జూబ్లీహిల్స్. అలానే హైదరాబాద్లో దాదాపు మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేసింది బీఆర్ఎస్. అలాంటి బీఆర్ఎస్ని తలదన్ని నేనున్నానంటూ ఒక కొత్త నాయకుడు వచ్చాడు, ఎమ్మెల్యేగా నించున్నాడు. అతను నించుని అందరితోని శభాష్ అనిపించుకున్నాడు. ఎందుకంటే ఇది సీఎం రేవంత్ రెడ్డి లొకేషన్, అంటే ఆయన సొంత ఇంటి ఎక్కడైతే ఉండిందో ఆ లొకేషన్లో జరుగుతున్న ఎన్నికలు. ఇకపోతే జూబ్లీహిల్స్ అనగానే కోటలు, బంగ్లాలు, పెద్ద వాళ్ళు అందరూ ఉంటారు, సెలబ్రిటీస్ అందరూ ఉంటారు. ఇదంతా ఒక పక్క మళ్ళీ మామూలు పల్లెటూర్లు బోరబండ, రహమత్ నగర్, మణికొండ, షేక్పేట ఇట్లాంటి అనేక ఏరియాస్ కూడా ఈ నియోజకవర్గంలోకి రావడంతో అందరూ కూడా చాలా ఫోకస్గా ఈ ఎలక్షన్స్ వైపు కన్నేశారు. మొత్తానికి సీఎం చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నట్టుగా చాలా పకడ్బందీగా తన ప్లాన్, తన వ్యూహాలతోనే ఎప్పటికప్పుడు మంత్రులందరినీ పంపించి నవీన్ కుమార్ యాదవ్కి సపోర్ట్గా నిలబడమని చెప్పారు. నిజంగానే అందరూ మంత్రులు నించొని అతనికి చాలా సపోర్ట్ చేయడంతో ఇతనికి విజయం నల్లేరు మీద నడకైంది. కానీ చాలా లేటుగా ఇంకొక 2-3 రోజుల్లోనే నామినేషన్ దాఖలు క్లియర్ అవ్వాల్సింది టైం దాకా వేచి చూసి ఎవరు పోటీ లేకుండా చూసుకుని నవీన్ కుమార్ యాదవ్కి టికెట్ ఇచ్చిన రోజునే ఆయన నేను గెలిచేశాను అన్నట్టుగానే ముందు నుంచే ప్రచారం మొదలు పెట్టుకున్నాడు. ఏదైతే మొత్తానికి గెలిచాడు. గతంలో రౌడీ షీటర్లు అన్నోళ్ళు, అట్లాంటి వాళ్ళు అనుకున్న వాళ్ళందరి నోళ్ళకి తాళం వేసేటట్టుగా తాను గెలిచి చూపించి అందరి ఎమ్మెల్యేలతోని, అందరి మంత్రులతోని ప్రశంసలు అందుకున్నాడు. ఎంతోమంది ఎమ్మెల్యేలు అయ్యిండొచ్చు, కానీ సీఎం డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారు, అలాగే తన తోటి మంత్రులు, మిగతా వాళ్ళందరూ వచ్చి ఆ యొక్క ఎమ్మెల్యేని ప్రశంసించడం అనేది మాత్రం ఓన్లీ నవీన్ కుమార్ యాదవ్కి జరిగింది. చాలా అదృష్టం. నవీన్ కుమార్ యాదవ్ గెలుపుకి ముఖ్య కారణం తన వెనకాల ఉన్న బ్యాక్ బోన్స్ కూడా అనుకోవచ్చు. చిన్న శ్రీశైలం యాదవ్ గారు అనగానే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఆ ఏరియాలో చాలా పట్టున్న నాయకుడు. అతనికి ఎప్పుడు ఇట్లాంటి ఎమ్మెల్యే టికెట్ తీసుకునే అవకాశం రాలేదు, దీనికి మాత్రం వచ్చింది. దీనికి వచ్చిన దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని గెలుపుబాటులో నించొని చాలా తక్కువ వయసులోనే ఎమ్మెల్యేగా ముందుకు వచ్చాడు. ఆల్ ది వెరీ బెస్ట్ నవీన్ కుమార్ యాదవ్. జూబ్లీహిల్స్ ఓటర్లు అందరూ మీ మీద ఉంచిన నమ్మకాన్ని మీరు రుజువు చేసేసుకొని ప్రజలందరికీ మంచి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి అనేక విషయాలను ఎప్పటికప్పుడు ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను. నేను మీ శివ మల్లాల.